నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా వైసీపీ మంత్రి రోజా షర్మిల మీద అయితే కొన్ని తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. నిజమైన రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆమె ఉద్దేశంలో షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు అని ఆవిడ ఉద్దేశం అంటారా? అంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు కానీ సుధాకర్ గారు, వాళ్ళు పార్టీ ఇచ్చిన అధిష్టానం ఆదేశాల ప్రకారం మాట్లాడుతున్నారేమో మరి నాకు తెలీదు. కానీ మీరు అన్నట్టు చాలా పరువు నష్టంగా మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీని పరువు నష్టం కలిగించి వాళ్ళని బజార్కి ఇచ్చే విమర్శలుగా ఉన్నాయి. రాజకీయ విమర్శలు ఇట్లా ఉండవండి. ఇప్పుడు విజయమ్మ గారు ఆమె ఒక గౌరవమైన మనిషిని పట్టుకుని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు లేని టైంలో ఆమె అసలు ఆ గతంలో భువనేశ్వర్ గారి మీద కనుక అతను వంశీ చేసిన వ్యాఖ్యలకి ఇవాళ రోజా గారు చేసిన వ్యాఖ్యలకి తేడా ఏం లేదండి. రెండూ ఒకటే, రెండూ డ్యామేజింగే, చాలా డ్యామేజింగు. ఎవరైనా ఖండించాల్సిన విషయం, చాలా అవమానకరమైన విషయం. అది తెలిసి చేస్తున్నారా తెలియక అనేది మనకు అనవసరం. కానీ రోజా గారు లాంటి వ్యక్తి ఆ మాట మాట్లాడిందంటే పార్టీ అధిష్టానం ఆశీర్వాదం లేదనుకోవటానికి కూడా ఇక్కడ వీలు లేదండి. అంటే వైఎస్ఆర్సీపీకి చాలా ప్రతికూలతను ఎదుర్కొంటుంది సుధాకర్ గారు. ఆ ప్రతికూలతలకు తోడు ఇవాళ షర్మిల గారు కూడా చాలా పెద్ద శత్రువుగా కనపడుతున్నారు వాళ్ళకి, వాస్తవం కూడా. ఇప్పుడు అందుకని షర్మిల గారిని అనైతికంగానైనా సరే విమర్శలు చేసి పదే పదే చెప్పిన అబద్ధం నిజమవుతుంది అంటారు చూసారా? నిజం అనుకుంటారు, అవ్వదు అనుకుంటారు. అట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఒక క్రమ పద్ధతిలో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలైందండి. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే వైఎస్ఆర్ టీపీ పెట్టింది. అప్పటి నుంచి కూడా ఇదే విమర్శలు జరుగుతున్నాయండి ఆమె మీద. అప్పుడు మొదలైన ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటనేది మనకు అసలు అవగాహన రావటం లేదు. ఇంకో మాట మాట్లాడింది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు నేను, సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ నా స్వశక్తి మీద నేను వచ్చానని. ఇప్పుడు ఆమె షర్మిల గారిని అందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అందా కూడా మనకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోది ఆయన నవరత్నాలు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్ గారి ఫోటో పెట్టి చుట్టూతో నవరత్నాలు పెట్టాడు ఎలక్షన్కి ముందు. ఎలక్షన్ అయిన తర్వాత వైఎస్ఆర్ గారి పార్టీతో పాటు ఫోటోతో పాటు ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి వైఎస్ఆర్ పార్టీ తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్కి మళ్ళీ వైఎస్ఆర్ గారి పేరు వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మరి ఆయన అంటుందా లేకపోతే షర్మిల గారిని అంటుందా? షర్మిల గారు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ఆర్ పార్టీ ఆయన ఉన్నప్పుడు లేదు కదా. తర్వాత అసలు ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఎందుకు పెట్టారనేది కూడా ఒక స్పష్టత లేదు. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫెయిల్ అయిందా ఏదైనా సిద్ధాంతాల్లో? అది ఫెయిల్ అయితే ఈయన పెట్టాడా? లేదు ముఖ్యమంత్రి ఇవ్వలేదని పెట్టాడు అనేది కదా వైఎస్ఆర్సీపీ పెట్టిన పర్పస్. కాబట్టి వైఎస్ఆర్ని ఎక్కువ వాడుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు ఆమె ఎలక్ట్ అయింది కూడా వైఎస్ఆర్ పేరు మీదే ఎలక్ట్ అయింది, లేకపోతే అవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆమె పేరు కాదు కదా. ఇప్పటికైనా సరే ఆమె నిజంగా కనుక చెట్టు పేరు పెట్టుకుని ఆమె కాయలు అమ్ముకోకపోతే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చి తను ఇండిపెండెంట్గా పోటీ చేసి చూపించి ఆ మాట అనొచ్చు షర్మిల గారిని. షర్మిల తన తండ్రి పేరు తను చెప్పుకుంటుంది. నీకు తండ్రి కాదు కదా వైఎస్ఆర్ గారు. అవును, నువ్వు పార్టీలో చేరి ఆయన పేరు పెట్టుకుని గెలిచావు. ఎవరైనా అట్టాగే గెలుస్తారు, ఏ పార్టీ అయినా. నువ్వు అంత మాట అన్నావు కాబట్టి నువ్వు ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తన సొంత ఇమేజ్ మీద ఇండిపెండెంట్గా కనుక నగిరిలో గెలిస్తే ఎస్ అప్పుడు ఒక అర్హత వస్తుంది. ఏది చెట్టు పేరు పెట్టి నేను కాయలు అమ్ముకోవటం లేదు. ఇప్పుడు రోజాగా ఆయన సినిమాలో ఆమె సక్సెస్ అయిందంటే ఎస్ ఆమె ఇండిపెండెంట్గా సక్సెస్ అయింది. బట్ రాజకీయాల్లో అట్లా సక్సెస్ అయిందని ఆమె చెప్పుకోవటానికి అర్హత లేదు. ఆమె ఒక పార్టీ టికెట్ మీదే ఎలక్ట్ అయింది. పార్టీ టికెట్దే మెయిన్ పాత్ర. నీకు ఒక 5% 10% నీ క్రెడిబిలిటీ ఉండొచ్చు, బట్ 90% పార్టీకి వెళ్తే ఎవరైనా ఎంత పెద్ద ఆయనైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు 2014లో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పకుండా కనుక వెళ్తే ఎవరు గుర్తుపెడతారండి? ఎవరు ఓన్ చేసుకుంటారు? వైఎస్ఆర్ గారికి పరపతి ఉంది. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన అభిమానులు ఉన్నారు, ఆయనకి సానుభూతి పరులు ఉన్నారు, ఆయనకి మద్దతుదారులు అందరూ ఉన్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆమె విమర్శించిన కింద లెక్క. ఇంకోటి అండి, వాళ్ళకి ఇప్పుడు ఇందాక చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత పలు
దిక్కుల నుంచి వస్తుంది. ఒకటేమో ప్రజల నుంచి వచ్చిందండి. సర్వేలు, వాళ్ళు చేసిన సర్వేలు వ్యతిరేకత వచ్చినాయి. ఎప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో తెలంగాణలో పెద్ద దెబ్బది, నైతికంగాను అన్ని విధాలా కూడా ఒక మార్గదర్శనం ఇచ్చే, అన్ని సపోర్ట్లు ఇచ్చే వ్యక్తి ఇక్కడ ఓడిపోయి ఉన్నాడు. తర్వాత టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత విపరీతమైన సానుభూతి లేకపోతే మద్దతు పెరిగింది. ఆయన చేసిన మంచి పనులు మళ్ళీ చర్చలోకి వచ్చినాయి. చర్చలోకి వచ్చి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు అనేది వాళ్ళ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా తర్వాత బీజేపీతో కూడా వాళ్ళకి అవగాహన వచ్చింది. బీజేపీ ఈయన్ని డిజైన్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? పార్టీ బలంగా లేదు కాబట్టి ఈ పార్టీని నమ్ముకుని మనం గోదావరి దాటలేము అనేది. ఇట్లా అన్ని వ్యతిరేకలతో షర్మిల గారిది ఇంకా కొంచెం ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా రాజకీయాల్లోకి వచ్చినాయి ఇప్పుడు. తర్వాత షర్మిల గారు ఇచ్చే ఓటు కూడా వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇవాళ ఎక్కడున్నారు? వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాళ్ళు వేస్తే వైఎస్ఆర్సీపీకి వేస్తారు, సొంత పార్టీ వస్తే కాంగ్రెస్కి వేస్తారు. అంతే తప్ప ఇంకితర పార్టీలు వాళ్ళు మొగ్గు చూపే అవకాశం లేదండి. కాబట్టి వాళ్ళకి ఇన్ని విధాల నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళ ఈ ఒక్క ఎలక్షన్కి శత్రువుగా చూడలేదండి. ఈమె వచ్చిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక శాశ్వతంగా కూడా ఈమె పోటీదారుగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నైతికంగా ఆమెను ఇక్కడ నిలబడకుండా చేయాలనే ప్రయత్నం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది 2 రాష్ట్రాల్లో గెలిచి, మూడోది ఆంధ్రప్రదేశ్, అవును, సౌత్లో. అందులోనూ ఎంత దాని ఉనికి కోల్పోయినా కూడా అది హిడెన్గా ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలంతా వైఎస్ఆర్సీపీ గొడుగులో ఉన్నారు. ఇప్పుడు పక్కకే వచ్చింది ఈ పార్టీ, ఇక కాలు తీసి ఇవతలేయటమే కదండి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ చేల్చగలిగినా కూడా ఆ మేరకు డ్యామేజే. తర్వాత జనసేన కూడా తెలుగుదేశంలో కలవటం వల్ల ఏమైంది, జనసేన పర్సంటేజ్ కూడా పెరిగిందండి. గత ఎలక్షన్కి ఇప్పటికి వాళ్ళ సర్వేలు కూడా అయ్యే చూపిస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి షర్మిల గారిని వ్యక్తిగతంగా దెబ్బతీసే ప్రయత్నంలో వాళ్ళు ఇప్పుడు విజయం గారికి ఎంత బాధాకరమైన విషయాలండి ఇవన్నీ కూడా. ఆమె కొడుకు భవిష్యత్తు దృష్ట్యా నోరెత్తకపోవచ్చు, కానీ తల్లిగా ఇలాంటి మాటలు ఆమె వింటుందంటే ఎంత బాధాకరంగా. ఆమె కూడా గనక లేకపోతే షర్మిల గారు ఇద్దరు గనక బయటకు వచ్చి ఇంకా కుటుంబ పరంగాను, ఆస్తుల పరంగాను, వ్యక్తిగత ఆస్తులు ఎక్కడ ఏమున్నాయని గనక చెప్పారనుకోండి, అప్పుడు దెబ్బతినేది వైఎస్ఆర్సీపీయే. ఆ రోజు రోజా గారికి పెద్ద నష్టం జరగదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా పార్టీలో ఇట్లాంటి శక్తుల్ని వారించాలండి. ఆ రోజు వంశీని వారించకపోవటం వలన కూడా పార్టీ వాళ్ళకే డ్యామేజ్ అయింది. అనవసరంగా ఇంట్లో ఉండే ఒక గృహిణిని చాలా అసభ్యమైన పద్యాలంతో శాసనసభలో చర్చించారని. అట్లాగే ఎప్పుడైనా కూడా ఇటువంటి వారించకపోతే నష్టపోయేది పార్టీ అనండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ పెట్టుకున్నాడు. మరి ఎందుకు పెట్టుకున్నాడు? ఆ కాంగ్రెస్ పేరు తీసేసి వెళ్ళిపోవచ్చు కదా. అవును కదా, ఇప్పుడు తండ్రి పేరు పెట్టాడు ఆమె అన్నట్టు. మీరు కాంగ్రెస్ పార్టీ పేరు కూడా పెట్టాడు. అసలు కాంగ్రెస్ ఎవరిది? వాళ్ళది కదండి, కాదు కదా. అదే అంటున్నా. ఇప్పుడు మీ తండ్రి ఉన్నాడు, నువ్వు డిఫర్ అయ్యి వచ్చావు ఆ పార్టీ పేరుతో, మళ్ళీ కాంగ్రెస్ నీకెందుకు? కమ్యూనిస్ట్ అని పెట్టుకో, వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టు, అంతే కదా. అది మరి 2 రకాలుగా 2 చెట్లు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడు ఆయన. కాంగ్రెస్తో అసలు ఆయనకు వ్యక్తిగతంగా వైరుధ్యమే ఉంది, శత్రుత్వం ఉంది. ఆ పేరు వాడాడు, తండ్రి పేరుని ఆయన పరపతిని వాడుకున్నాడు. అసలు గట్టిగా మాట్లాడితే రఘురామరాజు గారు చెప్పినట్టు అసలు వైఎస్ఆర్ పేరు అసలు అది వైఎస్ఆర్ది కూడా కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ అని పెట్టాడు. మళ్ళీ ఇందులో కూడా హీడెన్గా అదేమంటే రేపు వర్ణించేటప్పుడు చెబుతాడు, యువజనులు మీ పేరు పెట్టాను, శ్రామికులు కార్మికులు మీ పేరు పెట్టాను, రైతుల్ని మిమ్మల్ని పెట్టాను. ఆ ముగ్గురిని చూసింది ఏం లేదు ఈయన. అట్లా చూడండి, డబల్ గేమ్. ఇటు తిప్పిన బొమ్మ కనపడుతుంది, అటు తిప్పిన బొమ్మ కనపడుతుంది. డబల్ ఎడ్జెడ్ బ్లేడ్ లాగా ఉంది ఇది. కానీ రెండింటినీ ఆయన కేర్ చేయట్లా. తండ్రి పేరు అధికారం కోసమే ఉపయోగిస్తున్నాడు, యువజన శ్రామిక కార్మిక కూడా అధికారం కోసమే, కానీ నిజ జీవితంలో ఈ ముగ్గురికి చేసింది ఏం లేదు. అసలు వరస్ట్ తుఫాన్ మొన్న లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం రైతులకి అంతకుముందు పెద్ద తుఫాన్లో కూడా జరగల. కానీ వెళ్ళి పలకరించిన వాళ్ళు లేడు, వాళ్ళకి నష్టం పరిహారం ఇచ్చిన వాళ్ళు లేరు. గగ్గోలు పెట్టారు రైతులు. కనీసం నైతికంగా వెళ్ళిన పొలాల్లో వెళ్ళి కలిసి పలకరించిన దిక్కు కూడా లేదండి. అది అట్లాంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ రైతుని కాబట్టి నేను చెప్తున్నా, మా బంధువులు అందరూ మాకు పొలాలు ఉన్నాయి, ఎవ్వడు వచ్చి పలకరించింది లేదండి.